పాట పాడితే మా వాడు ఒకే చెప్తాడు వేసుకో. ఏదో మాట పాడి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడని పిలిచి వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. రాదు ఒకరికి చిన్నప్పటి నుంచి పారిపోతుంది. అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం. Jada
ఏదో ఇలా ఇచ్చేసినట్టు అలా కాదు. యూ కెన్ టేక్ ఏ హెల్ప్. రండి ఎవరైనా అదే ఎలా చేయాలి అని ఆలోచించడానికి. మావయ్య గారికి మంచి కోడలుగా ఏమో బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి ఓకేనా అంతా? ఓకేనా? సో దట్స్ ద థీమ్. అసలు మీరు మా అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు దానికి చెప్తే మా అమ్మాయి చెప్తారు. నా ఎక్స్పెక్టేషన్ అంటే నా కాబోయే వైఫ్ కి ఏంటంటే చాలా సౌమ్యరాలు ఉండాలి. మా అమ్మ నాన్నకి కంప్లైంట్ గా ఉండాలి, లైక్ ఎటువంటి భేదాలు లేకుండా. నాకు బాగా చూసుకోవాలి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ నిజంగా. అంతే, ఇంకా బాగా చూసుకుంటే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్ గానే ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయా? ఆర్ యూ రెడీ? మావయ్య గారికి మంచి కాఫీ, అత్తయ్య గారికి వంట, పూజలు, మీకు ప్రశాంతత ఇస్తానని వాగ్దానం చేస్తాను. ఆ? అదే చెప్తాను నేను కూడా. ప్రపంచంలో ఎవడైనా ఫస్ట్ నన్ను బాగా చూసుకోవాలి, మా నాన్నలాగా చూసుకోవాలి అంటాడు. ఏం అడిగినా కొనాలంటే అసలు ఏంటది? నాన్నకన్నా బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు ఇంకోటి కార్లో తిప్పాలి. రోజు ఆఫీస్ కి డ్రాప్ అండ్ పికప్ చేయాలి. ఆమె చెప్పింది, నేను చేస్తా అన్నా. ఓకే, ఫస్ట్ కోరిక ఏం అడిగినా కొనియాలంటే అది నా రేంజ్ తగ్గట్టు ఉంటుంది. నా రేంజ్ ఎక్సీడ్ అవుతే ఓకే, మావయ్య గారి కన్నా బాగా చూసుకోవాలి. ఆనెస్ట్ ఆన్సర్ ఏంటంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ ఎవరు చూసుకోలేరు, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు మ్యాచ్ దెమ్. ఐ ట్రై మై బెస్ట్. గల్లీలో కూడా కార్ తీయమంటే నేను ఎందుకు తీస్తా? అది నా కార్ కొంచెం పెద్దది, దాన్ని తీయాలంటే నాకు విసుగొస్తుంది, అంత పెద్ద కార్. ఇష్టం వచ్చిన స్వీట్స్ తినేవా? I will love you for the rest of my life. నేను ఒకసారి మా ఇంట్లో అడిగి ఆలోచించి చెప్తాను. నేను ఫస్ట్ టైం ఇంత మాట్లాడేటప్పుడు నాకు ఫస్ట్ పెళ్లి జోకులు అనమాట. లైక్ నాకు కూడా ఫస్టే చెప్పాను, లైక్ ఓవరాల్ ఏంటి, ఎలా ఉంటుంది లైఫ్ అదంతా. కాకపోతే బ్రదర్ మ్యారేజ్ ఉంది, దానికి వెయిట్ చేస్తానంటే నువ్వు నాకు ఓకే, నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అత్తయ్య గారు ఫర్ వెయిటింగ్. మీ అమ్మాయి డెసిషన్ కి రెస్పెక్ట్ ఇచ్చి నా గురించి ఇంతలా వెయిట్ చేసినందుకు. నెక్స్ట్ ఈ లోపు మన ఫ్యామిలీస్ బాండింగ్ అవడం, తెలుసుకోవడం ఒకరికొకరు. స్పెషల్ థ్యాంక్స్ టు దీపు అండ్ పృథ్వీ గారికి కూడా, లైక్ చాలా క్లోజ్ అయ్యారు. రియలీ ఐ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. అంతకంటే పెద్ద పోగొడతలేదు. ఇప్పుడంటే పెద్ద వాడు ఉపయోగాన్ని ఒకదాన్ని చూసేట్టు తల్లిదండ్రులుగా కూడా మేము ఓకే చేసేసాం. కానీ ఇద్దరు పనీరు మహేశ్వరరావు మా సిస్టర్ అందరూ పనీరు వెయిట్ చేసి మా గురించి మా పెద్దబ్బాయి నమ్మకాలు చేయమని చెప్పామని చెప్పి పనీరు ఇచ్చేటం పెద్ద జాబ్. ఇంకా నాకు కూతురు లేరంటే మాకు ఇద్దరు కూతురు వస్తున్నారు, వీళ్ళు 2 కూతురు. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు 25 పండుగ వీడు ఊపిరి గాలి గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి. అంటే కాదు నాకు తినడం వచ్చాక పట్టుకోండి అని తినిపిద్దాం. ఎలా చేసినా తినాలి. రైట్ నెక్స్ట్ తింటాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తినలేను ఇంకా. ఓకే యా నాకు అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. చాలు ఆఫీస్ కి డ్రాప్ అండ్ పికప్. ఈ మైక్ ఇచ్చే ఇంకా చెప్తూనే ఉంటాయి. మీరు ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు ఏ ఆన్సర్ కి? చేస్తాను. ఓకే ఏమని ఆఫీస్ నుంచి దింపేటప్పుడు ఎక్కడైనా గానీ ఫస్ట్ నేను చూసేదంటే మీరు ఉన్నారా లేరా అని గేట్ దగ్గర. సో అంటే రూల్ ఉంది ఏంటంటే మీరు లైట్ ఆఫ్ చేస్తుంటే మీరు లోపల ఉన్నట్టు, లైట్ ఆన్ చేస్తుంటే అంటే ఏం చెప్పింది అది.